అఫీషియల్. హయాన్ ఇప్పుడే వండుకొని లేచిండు, అందుకే ఆవలింతలు వస్తున్నాయి. ఇంకా ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. తిన్నారా మధ్యాహ్నం అన్నం తిని పండుకొని లేచిండు హయాన్ అయితే ఇప్పుడే. ఇయ్యాలటి మనం ముచ్చట ఏంటంటే మేము ఒక కొత్త స్టవ్ తీసుకున్నాం కదా కదా అది ఇప్పుడు ఓపెనింగ్ చేసి మీకు చూపెడతామని. ఇదే మన వీడియో ఈరోజు. దాన్ని ఓపెనింగ్ చేసి దానికి పెట్టి పూజ చేసి ఏం చేసామనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడుర్రి. ఇదే మన కొత్త స్టవ్. అమెజాన్ నుండి ఆర్డర్ చేసినాం. ఏం పడిపోదు, అమెజాన్లో ఆర్డర్ చేసినాం. ఇప్పుడైతే దీన్ని ఇప్పి ఎట్లుందో ఏం కలరో చూద్దాం. చాకేది నాన్న ఎట్లుందో అది మరి ఊట పలుతనే ఉంది. ఎట్లుందో కోయంగా మటన్ చికెన్ కోసినట్టే కోయంగా ఇప్పుడు వెళ్ళింది. చూద్దాం ఇట్లా అన్నీ ఏమేమో బాయిలలో వేసి తీసి చూపిస్తా. సన్ ఫ్లేమ్ వాళ్ళది, సన్ ఫ్లేమ్. కూర్చోను, డబ్బాలో పడతావు నువ్వు. నీ పొడి ఉంది కరెక్ట్ డబ్బా. లే హయాన్, హయాన్ కింద పడతావు. లే ఇట్లయితే వచ్చింది. దీన్ని ఇంకా ఓపెన్ చేసినాక చూపిస్తాం మళ్ళీ. ఇదైతే లోపలికి వెళ్ళినాక ఇట్లా వచ్చింది. దీన్ని ఇంకో కవర్ వచ్చింది, కవర్ తీసేద్దాం. బ్లాక్ కలర్. వావ్, ఇదైతే బ్లాక్ కలర్లో వచ్చింది. వెయిట్ ఉంది, బాగానే మంచిగా ఉంది కదా. నాకైతే నచ్చింది బాగా. దీని రేట్ ఎంత పడ్డదో కామెంట్ చేయండి. తక్కువనే ఎక్కువనా అని నేను చెప్తా. సన్ ఫ్లేమ్ వాళ్ళది ఏదో ఇది వచ్చింది బుక్. పడేద్దాం. ఇవైతే అటు ఇటు పడిపోకుండా ఈ హోల్స్లలో ఇరికి ఇచ్చిర్రు. ఇట్లా తీసుకొని చేయాలి. అంత మంచిగానే ఉంది కానీ ఇది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది ఒక్కటే. ఎందుకో మరి నాకు అర్థమవుతలేదు. ఇట్లా పెట్టుకోవడానికి కావచ్చు. చపాతి ఇట్లా పుల్కా వేసుకుంటాం కదా మనం, దానికోసం అనుకుంటున్నా నేనైతే. తెలిస్తే కామెంట్ చేయండి. ఇట్లా సెట్ అయింది ఇదైతే ఇట్లా, అందుకేనా మరి రెండింటికి 2 ఇయర్లు ఒకటే ఇచ్చిండు. ఒకటే రెండింటికి యూజ్ చేసుకున్నాడు కావచ్చు. ఇదైతే గ్లాస్ది. మాది ఫస్ట్ ఉన్నది స్టీల్ది, మీరు చూసి ఉంటారు. అది తీసేసి ఇది పెట్టుకోవాలి ఇప్పుడు. గ్లాస్ కుక్ అవుట్ సన్ ఫ్లేమ్ వాళ్ళది. మీరు ఒకటి చెప్పండి, ఇట్లా గ్లాస్ది మంచిగానా స్టీల్ది మంచిగానా కామెంట్ చేయండి. నాకైతే స్టీల్దే మంచిగా, ఎందుకంటే నేను ఇవాళ ఇది యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం. చూద్దాం కొన్ని రోజులు అయినాక తెలుస్తుంది ఏది బెటర్ అని. హయాన్ ఖరాబ్ చేయకు. ఇక స్టవ్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ కింద పెట్టేసి అయితే ఛాయ్ పెడుతున్నా పాపం. ఈ స్టవ్ మీద ఇదే లాస్ట్ ఛాయ్గా మనకు. గోడిచిక్కుడుకాయ కూడా కూర వండాలి, ఉడకబెట్టాలి. ఛాయ్ అయినాక ఈ స్టవ్ దోమి పక్కకెట్టాలి. ఎందుకంటే మా బావ పని దగ్గర వరకు అవసరం ఉందట, వాళ్ళకి ఇచ్చేస్తారట. దీన్ని నీట్గా దోమి వాళ్ళకి ఇచ్చేసి మనం కొత్త స్టవ్ పెట్టుకోవాలి. ఛాయ్ అయితే అయిపోయింది. ఇక గోడిచిక్కుడుకాయ ఉడకబెట్టేసి స్టవ్ కడిగేయాలి. అయితే పాత స్టవ్ మొత్తం కడిగేసి పక్కన పెట్టేసి కొత్త స్టవ్ ఫిట్ చేసినాం. బాగా వచ్చిండు, ఫిట్ చేసిండు. ఇప్పుడైతే దీన్ని కూడా మంచిగా కడిగిన. ఇప్పుడు దీనికి బొట్లు పెట్టి చాలు చేద్దాం. ఇక అంత సెంటిమెంట్స్ ఏం లేవు, పూజ చేసి కొబ్బరికాయ కొట్టేంత. బొట్లు అయితే పెడదాం. కానీ అయితే ఇట్లా 5 బొట్లు పెట్టుకొని స్వస్తికి పెడుతున్నా. ఇట్లనైతే స్వస్తికి పెట్టి ఇట్లా 5 బొట్లు ఇంకా సైడ్కి కూడా పెట్టిన. ఇప్పుడు కుంకుమ పెట్టుకుందాం.
ఈ బొట్లు పెట్టుకోవాలి. ఏదో అట్లా ఇక నాకు దోచినట్టు కొంచెం బొట్లు పెట్టి అయితే పూజ చేసిన. ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసిగా పాలు పెడుతున్నా. ఫస్ట్ ఎట్లుంది మా కొత్త స్టవ్? నాకైతే నచ్చింది, ఎందుకంటే చిన్ననే ఉంది. ఎందుకంటే మాకు కిచెన్ చిన్న ఉండట్లా, ఇంకా స్టవ్ కూడా చిన్నది తీసుకున్నాం. చాలదా ఇద్దరు మందమని. పైన స్టైలిష్గా బ్లాక్ గ్లాస్ వచ్చింది, చుట్టేమో స్టీల్ వచ్చింది, మన స్టీల్ స్టవ్ లెక్కనే మంచిగా వచ్చింది ఆ డిజైన్. ఫ్లేమ్ చూసి రథలు ఎట్లా కనబడుతుందో. పాలైతే వంగడానికి వచ్చినాయి. ఏమైంది? పిండిపోయినాయా? పిండిపోయినాయి కాదురా, పొంగిపోయినాయి. పొంగిపోయినాయి అనాలి. తూడు తుత్తా ఇయ్యల్లడికైతే తింటే ముచ్చట. మా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.